ఈరోజు మనము మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన బీరకాయ శనగపప్పు కర్రీ చేద్దామా? ముందుగా కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్: హాఫ్ కేజీ బీరకాయను తీసుకొని కట్ చేసుకుందాం. అలాగే 2 టమోటాస్ ని కట్ చేసుకుందాం. ఇంకా ఒక ఆనియన్ ని కట్ చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీరా, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు వేసి, అలాగే మనము ముందుగానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, అలాగే కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేయాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కోసం కొంచెం మెంతి కూర కూడా వేసుకోవాలి. మెంతి కూర ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న 20 గ్రామ్స్ శనగపప్పును వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం. 1 మినిట్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయను కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిసాక 5 మినిట్స్ ఉడికించాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా వేసుకోవాలి. టమాటో పీసెస్ ఉడికిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం బాగా కలిపిన తర్వాత 1/2 కప్ వాటర్ పోసుకొని మరొకసారి కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఇనికిపోయాక ఆయిల్ పైకి వచ్చి కూర దగ్గరగా అవుతుంది. ఇలా కర్రీ దగ్గరికి అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకొని, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి 1 మినిట్ తర్వాత దించుకోవాలి. ఎంతో రుచికరమైన బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ. మర్చిపోకండి, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.